ఆ విశ్వరూపాన్ని చూసినప్పుడు ఈయనకి మనస్సంతా వ్యధితమైంది. ఒక రకంగా భయము, బాధ అన్నీ కలిసి ముప్పురుగొని అప్పుడు ఇంకా భగవంతుడు ప్రార్థిస్తున్నాడు. అంటే బుద్ధి అర్థం చేసుకోలేకపోతుంది ఆయన స్వరూపాన్ని. ఎలాగున్నాడు? అందరు నోట్లోకి ప్రవేశిస్తుంటే ఇరుపక్షాల వారు వాళ్ళందరూ నవ్వులుతూ, మింగుతూ, చప్పరిస్తూ ఉన్నాడు. అందుకని నువ్వెవరు స్వామి? ఇంతకీ ఈ ఉగ్రరూపం ఏమిటి అని అడిగాడు. ఈ ఉగ్రరూపం అంటే ప్రసీద అన్న అనుగ్రహించు అంటే ఆ భయం, ఆ రూపాన్ని చూసి బాధ కలుగుతోంది. అందుకని విజ్ఞాతమిచ్చామి భవంతం, మీ యొక్క మరి స్వరూపం ఏమిటో నాకు తెలియట్లేదు, అందుకని తెలుసుకోవాలని ఉంది. నహి ప్రజానామి, తెలుసుకోలేకపోతున్నాడు కాబట్టి అడిగాడు, తెలుసుకోవాలని ఉంది అని. తమ ప్రవృత్తిం నహి ప్రజానామి, మీ స్వరూపం ఏమిటి, మీరు ప్రవృత్తి ఏంటి, ఇలా అందరిని ఎందుకు నవిలిపారేస్తున్నారు? భవన్ ఆద్యం, ఆద్యం అంటే అసలు మీరెవరు? ఇప్పుడు యుద్ధరంగాలు ఇలా కనిపిస్తున్నారేంటి అంటే ఇది అసలు స్వరూపం కాదు, అంతేగా, తాత్కాలికంగా ప్రకటితమైనటువంటి స్వరూపం. అవునా కాదా? ఎప్పుడు అలాగే ఉంటే సృష్టి జరగదు. ఇక అందరిని మింగి పారేసాడు అనుకోండి మళ్ళీ. అవునా? కాబట్టి ఇదే ఒక 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 ఆస్పెక్ట్ అంతే. అంటే అనంతమైన భగవంతుడే ఏదో ఒక చిన్న, అసలు మీ మూలం ఏమిటి, మీరెవరు ఇలా ప్రకటితమయ్యారు, ఎందుకు ఇలా అందరినీ చేస్తున్నారు, ప్రవృత్తి ఏమిటి అడిగితే భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పుడు తను ఎవరో, ఇప్పుడు ఎవరు? వసుదేవనందనుడు కాదు, కృష్ణుడు కాదు, కాలహ అస్మి. ఇంతకుముందు అహమేవ అక్షయ కాలహ అన్నాడు. అక్కడ విభూతులు చెప్పినప్పుడు కాలహ కలయతాం చెప్పాడు, అహమేవ అక్షయ కాలహ చెప్పాడు. రెండు రిలేటివ్, అబ్సల్యూట్, సాపేక్షికమైన కాలం అంటే కాలాంశములతో కూడుకున్నది, మార్పులు చెందేది. అక్షయ కాలం అంటే దీనికి మూలం. బ్రహ్మ ప్రళయం అయిపోయిన తర్వాత సృష్టి ఏ ఆధారంగా ఉందో అది అక్షయ కాలం, క్షయము కాదు. మరి ఈయన ఎవరు ఇప్పుడు? నేను కాలుణ్ణే. కాలుడు అంటే ఎవరిప్పుడు? అన్నిటినీ తన లోపల తీసుకునేటువంటి కాలుడు, ఇముడ్చుకునేటువంటి కాలుడు. ఆ కాలుడే ఈ రూపంలో. ప్రళయం అయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు కదా ఆయన లోపలికి, అవునా కాదా? ఇప్పుడు ఇప్పుడు జరగాల్సింది పెద్ద సంహారక కర్మ. ఏం సంహారం? యుద్ధంలో బోల్డు మంది వెళ్ళిపోవాలి. ఇప్పుడు భూమికి భారం అయిపోయింది, దుష్టులందరూ బాగా పెరిగిపోయారు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మాస్ డిస్ట్రక్షన్. మాస్ అంటే ఒకేసారి వెళ్ళిపోవాలి అందరూ. కాబట్టి దానికే మహాభారత యుద్ధం అనేది వచ్చింది. ఇప్పుడు ఈ టోటల్ ప్లాన్ అర్జునుడికి తెలియదు కదా, అవునా కాదా? ఎన్ని వేల మందో, అప్పటికే అనేక యుద్ధాలు జరిగాయి. మహాభారత సంగ్రామం జరగకముందు పాండవులు కొంతమందితో యుద్ధం చేశారు, కృష్ణుడు కూడా అనేక మంది అసురాంశ సంభూతులు, అసురాంశతో పుట్టిన వాళ్ళతో బోల్డ్ మందితో యుద్ధం జరిగిపోయింది ఆల్రెడీ. కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. జరాసంధుడు లాంటి వాళ్ళతో ఎన్నిసార్లు యుద్ధం చేశాడో, అవునా? కృష్ణుడి చరిత్ర చూస్తే, భాగవతం చూస్తే ఆయన స్వయంగా ఎంతో మందిని సంహరించాడు యుద్ధంలో, ఇంకా ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు చూడండి ఒక చోటుకు వచ్చారు, ఈజీ అనమాట. అప్పుడు దుర్యోధనుడు వీళ్ళందరినీ కలుపుకున్నాడు అనమాట. ఆయన పక్షంలో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళే, ఎవరో ఈ ముఖ్యమైన కురువృద్ధులు తప్ప అలాంటి వాళ్ళందరూ ఏకమయ్యారు. కాబట్టి ఇప్పుడు మాస్ లెవెల్లో జరగాలి ఇదంతా ఒకసారి. ఇదంతా ఎందుకు? లోకాన్ని మరి ఉద్ధరించాలి, ధర్మ ప్రతిష్టాపన చెయ్యాలి కదా. అలా చెయ్యాలంటే ఆయన ఏమవ్వాలి? అప్పుడు కాలపురుషుడే అవ్వాలి. కాలం అన్ని తనలో లీనం చేసుకున్నవాడు. కాలహ అస్మి. అదే మనము అమ్మవారిని అయితే కాళీ అంటాం, అంతే. కాళీ అంటే ఎవరు? కాలస్వరూపిణి. అందుకే ముండమాల ఉంటుంది, కూరలన్నీ వేసుకుంటుంది. అంటే ఏంటి? అందరూ నాలో ఈ రకంగా అయిపోలే కాలస్వరూపంలా అని గుర్తు. అది సంగతి. కాబట్టి ఇప్పుడే నీ ప్రవృత్తి ఏంటి అన్నట్టుగా చెప్తున్నాడు. ఏమని? లోకాన్ సమాహర్తం ఇహ ప్రవృత్త. ఈ లోకాన్ని నశింపజేయడానికే నేను ఇక్కడ విజృంభించి ఉన్నాను. అవునా? లోక క్షయకృత్ ప్రవృద్ధ.
విజృంభించు లోక క్షయాని కోసమే నేను ఇక్కడ లోకాన్ని వీళ్ళందరినీ చేయడమే నా పని అదే. కాలుడు కదా, కాలుడు పని ఏంటి? లోకాలన్నింటినీ మింగేయటం, సంహరించటం. అందుకే ఆయన లోపాలకి అన్ని వెళ్ళిపోతుంది. దేవతలు కూడా వెళ్ళిపోతున్నారు. దేవతలైనా అంతే, ప్రళయకాలంలో ఎవరు ఉంటారు కదా, ఆయన ఒక్కడే ఉంటాడు. శివానంద లహరిలో శంకరులు ఓ శ్లోకం ఉంటుంది, ఈ శివుడి యొక్క లయం చెప్పి, ఈ లయం అయ్యేటప్పుడు ఏమిటి, ఋషిగణములు దేవతాగణములు అందరు కింద పడిపోతుంటారు, ఎవరు ఉండరు, ఎక్కడికో వెళ్ళిపోతుంటారు. ఋషిగణములు కూడా ఆ సమయంలో భయపడతాయట. ఇప్పుడు భయపడట్లే, కానీ ఆ మహాప్రళయం వచ్చినప్పుడు అందరు ఎవ్వరు కూడా నిలవట్లేదు. స్వామి, ఇంత ప్రళయం లోకమంతా ఇదైపోతుంటే నువ్వు ఒక్కడివే ఎలా సంచరిస్తున్నావు? ఎవరు లేరు, ఒక్కడివే సంచరిస్తున్నావు. నీకు నిజానికి నువ్వు ఎవరు అంటే నువ్వు పరమానంద స్వరూపుడిగా, నీలో భయం ఉండదు, దుఃఖం ఉండదు అని చెప్తున్నాడు. అంటే లయం అయ్యే సమయంలో కూడా శివుడు ఎవరు? ఇప్పుడు ఆయన శివుడు, రుద్రుడు లయం చేస్తాడు. కానీ దీనికి మూలం ఎవరు? శివ. శివ అంటే సర్వమంగళ స్వరూపం, ఆనంద స్వరూపమే, సచ్చిదానందమే. కాబట్టి సృష్టి స్థితి లయములన్నీ జరుగుతూ ఉంటాయి. ఆయన అధిష్టానంగా ఉండేటువంటి వాడు. ఆయనకేం భయం? లయమైన భయం లేదు, ఇదైనా ఎందుకు? దానికి మూలమైన వాడు కాబట్టి చెప్పి, కాబట్టి నేనే ఈ లోకాలని క్షయం చేస్తున్నాను, సంహారకర్తని నేనే. అది ఇండివిజువల్ కావచ్చు, సమష్టి కావచ్చు. అంటే వ్యక్తిగతం అయితే యముడి రూపంలో వచ్చి జరిగిపోతుంది. యముడు ఎవరు? ఈయన అంశే కదా. కాలః కలయతామహం, యమ సంయమతామహం, మృత్యు సర్వహరహ ఇన్ని చెప్పాడు కదా. కాబట్టి యముడిలాగా వచ్చి మిగతా జీవుల నుంచి ఒక్కొక్కళ్ళని పట్టుకెళ్తారు. ఇలా మాస్ లెవెల్లో జరగాలంటే యముడు సరిపోడు, కాబట్టి ఎవరు కావాలి? ఆయనే ఇలా లయం చేసుకుంటూ ఉంటాడు. అందుకని నాయన ఏ అవస్థితాహ యోధాహ ప్రత్యనీకేషి, ఇలా రెండు సైన్య సమూహాలుగా ఇక్కడ ఉన్నటువంటి యోధులందరూ, వీరులు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఋతేపి త్వాం నా భవిష్యంతి సర్వే, ఎవ్వరు కూడా ఉండరు. ఋతే అపి త్వాం అంటే నీవు యుద్ధ రంగంలో లేకపోయినప్పటికిన్నో, నీ యుద్ధం చేయకపోయినప్పటికీ వీళ్ళెవరూ ఉండరు నాయనా అని చెప్పాడు. అంటే ఏమిటి? నేను యుద్ధం చేస్తున్నాను, నేను చంపుతున్నాను అనేటువంటి ఆ భావం నువ్వులో తీసిపారి. నువ్వు ఉన్నా లేకపోయినా పోయేవాళ్ళు పోతూనే ఉంటారు. అది ఆల్రెడీ డిసైడెడ్. అందుకే చెప్పాడు ఆయన, తర్వాత శ్లోకంలో చెప్తాడు. అందుకని నేనని ఎందుకు అనుకుంటావు? యుద్ధ రంగంలో నువ్వు ఉండటం అనేటువంటిది నీ కర్తవ్యం. అందుకే తర్వాత శ్లోకంలో కర్తవ్య బోధ 2వ అధ్యాయంలో చెప్పిన విషయం మళ్ళీ గుర్తు చేస్తాడు. ఎలాగుంటుందంటే ఎవరికి వాళ్ళు నేను లేకపోతే ఏమైపోతుంది అనుకుంటారు, ఎవరికి వాళ్ళు అలాగే అనుకుంటారు. ఏది ఓ కుటుంబం కానీ ఇంకో వాళ్ళు చిన్న చిన్న వాటితో తాదాత్మ్యం చెంది నేను లేకపోతే నా వాళ్ళందరూ ఏమైపోతారు, బాగా ఉంటారు. అవును, ఎవరు లేకపోతే జరుగుతుంది. ఈ బ్రహ్మాండం ఎవరు నడిపిస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచిస్తే, ఈ ఎవరండి జీవుడు? ఇసుకరేణు కూడా వీడుంటే లేకపోతే, అవునా కాదా? కాబట్టి ప్రతిసారి భగవంతుడు జీవుడికి ఒక అవకాశం ఇస్తాడు. నువ్వు ఎదిగి బాగుపడి నా దగ్గర రా, ఇదంతా ఉపయోగించుకొని ఫీల్డ్గా, అంతే తప్ప భగవంతుడికి ఏం చేయక్కర్లే కూర్చొని సహాయం. అవునా? అది చెప్పాడు. సరే, పైగా ఏమన్నాడు ఈ తర్వాత శ్లోకంలో? అలాగే నువ్వు లేకపోయినా వీళ్ళు ఎవరు ఉండరు కదా, కాబట్టి వాళ్ళకి మరణం అనేది ఖాయం, తప్పనిసరిగా వస్తోంది. పైగా ఏమంటున్నాడు? మయాయేవ పూర్వమేవ నిహతాహ, ఇది స్పష్టంగా చెప్పాడు. కాలస్వరూపుని భూత భవిష్యత్తు వర్తమానాలు నాలో ఉన్నాయి, కాబట్టి నేను ముందే వాళ్ళని చంపేశాను. ముందే చంపానంటే ఏంటి? లిఖించబడింది ఏంటి? ఫలానా టైంలో ఫలానా యుద్ధంలో విడిపోవాలని. మరి అంతేగా, కాలంలో వాడు అంశంలో భాగమే కదా. అందుకని నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు చేయవలసింది చెయ్యి. ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? ముందు లేచి నిలబడు, ఉత్తిష్ట. తర్వాత శత్రువుని జిత్వా, శత్రువుని జయించు, నీ పరాక్రమాన్ని చూపించి. తర్వాత యశో లభస్వ, యశస్సును పొందు. తర్వాత రాజ్యం సమృద్ధం భుంక్ష్వ,
నీకోసమే మంచి సువిశాలమైన సామ్రాజ్యాన్ని అనుభవించవయ్యా. ఆ? ఇవన్నీ కూడా నువ్వు చెయ్యాల్సిందే. నిమిత్త మాత్రం భవ. ఇవన్నీ చేయాలంటే నువ్వేం చేయాలి ఇప్పుడు? వాళ్ళు ఎలాగో వెళ్ళిపోతారు. నిమిత్త మాత్రంగా ఉండి నీ పని నువ్వు చెయ్యి, నీ కర్తవ్యాన్ని నువ్వు ఆచరించు. అంటే ఒక పరికరంలాగా ఉండు. ఎవరికి? కాలపురుషుడికి పరికరంగా. ఇక్కడ అన్ని సందర్భాల్లో అందరు కాదు. ఇక్కడ యుద్ధం అనేది సంహారక కర్మ. చంపితే గాని వీడు గెలవలేడు. విజయమో వీర స్వర్గమో రెండే. విజయం పొందాలంటే చంపేయాలి, లేకపోతే సంజావాలి, వీడు స్వర్గం వెళ్ళిపోతాడు. అంతే కదా. కాబట్టి ఇది నేను చంపుతున్నావు అనుకోకు, ఇది టోటల్ ప్లాను కదా. నీ వ్యక్తిగతంగా నువ్వేమి ఇక్కడ చంపట్లేదు. ఇది దుష్ట శిక్షణ అనే ఒక పెద్ద మహోద్యమములో నువ్వు ఒక చిన్న ఏమిటి ఆహుతివే. నువ్వు చేసుకో, సమర్పించుకో, దీంట్లో అయిపోతుంది. అందుకు పరికరం. నిమిత్త మాత్రం అంటే పరికరం. ఈ విషయాన్నే మనకి కర్మ సన్యాసంలో చెప్పారు. కర్మ సన్యాసం అంటే ఏంటి? ఇంద్రియాలు వాటి పని చేసుకుంటూ ఉంటాయి. కర్తృత్వ త్యాగమే కర్మ సన్యాసం. నిమిత్త మాత్రం అంటే అదే, నువ్వు కర్తను అనుకో. ఇక కొంతమంది ముఖ్యమైన వాళ్ళ పేర్లు చెప్తున్నారు. అందరికి టోటల్గా చెప్పిన ఈయన ఎవరి యందు ఈయనకి ఎక్కువ ఆసక్తి ఉందో, ఆ మమకారంతో మోహంతో బాధపడుతున్నారో కురు ప్రముఖులు భీష్మద్రోణులు, తర్వాత కర్ణుడు. కర్ణుడు అంటే ఈయనకి చాలా కర్ణుడికి ఈయనకి పోటాపోటీ కదా, సమఉజ్జీలు. అందుకని జయద్రథుడు కూడా ఎవరు అంటే తన పుత్రుడి యొక్క రక్షణ కోసం తపస్సు చేస్తూ కూర్చున్నాడు. ఎవరు? జయద్రథుడు తండ్రి. కాబట్టి ఈ ప్రతిజ్ఞలు ఇవన్నీ కూడా తర్వాత జరగబోయేవి. కానీ కృష్ణుడు ముందుగానే చెప్పాడు జయద్రథుడు గురించి. సరే అంటే ఈయన చంపాల్సి వస్తుంది జయద్రథుడిని కూడా ముందు యుద్ధంలో. ఇలా మయాహతాం, నా చేత చంపబడిన వారు రెండోసారి చెప్తున్నాడు. కాబట్టి మా వ్యధిష్ఠ జహి. జహి అంటే నువ్వు బాధపడటం వదిలే. యుద్ధస్వ, మళ్ళీ చెప్తాడు యుద్ధం చెయ్యి. తర్వాత జేతాసి, నువ్వు జయం పొందినట్లే పొందుతావు రణీ, యుద్ధంలో ఈ శత్రువుల్ని సంహరించి చక్కగా నువ్వు జయం పొందుతావు. సందేహం అభయం ఇచ్చేసాడు భగవంతుడు. ఇచ్చేటప్పటికి ఇప్పటిదాకా బాధపడిన మనస్సు వ్యథితమైంది, భయం వేసింది కదా. ఎప్పుడైతే అభయం ఇచ్చాడో మొత్తం అంతా రిలీఫ్, చల్లబడిపోయి మనసంతా ఏమైంది? ఇప్పుడు సంతోషంతో నిండిపోయింది, శాంతించింది. ఇప్పటిదాకా ఉన్న భయము, బాధ, ఆందోళన అన్ని ఇలా తీసేసినట్టు అయిపోయింది. ఆ రూపాన్ని చూపించాడు, చల్లని మాట చెప్పాడు, నువ్వు కాదు చేసేది నేను. అలా అర్థమయ్యేటప్పటికి ఏమైపోయింది? ఇప్పుడు అర్జునుడికి సంతోషాతిశయం కలిగి అప్పుడు ఏమంటున్నాడు అర్జునుడు? ఈ శ్లోకం పర్టికులర్గా స్థానే హృషికేశ అనేది భగవద్గీతలో మంత్రముతో సమానమైన శ్లోకం అని చెప్తారు పెద్దలు. అంటే మంత్రాలు ఉండవు జనరల్గా భగవద్గీత తత్వశాస్త్రం, కానీ ఇది చాలా ముఖ్యమైనది, మంత్రంతో సమానమైనటువంటిది అని చెప్తారు. ఎవరు అంటే ఒక స్వామి మధుసూదన సరస్వతి అని చెప్పి ఓ స్వామివారు ఈ గీతా ధ్యాన శ్లోకాలు ప్రసాదించింది వారే. ఎంతంది మహాత్ములు దీని మీద ఎంతెంత అన్వేషణ చేశారో, పరిశోధన చేశారో. దీంట్లో 3 విషయాలు చెప్తాడు అర్జునుడు. ఓ భక్తుడు భగవంతుడికి చేసేటువంటి ఒక విన్నపం. ఋషికేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యతి అనురజ్యతి చ. ఓ ఋషికేశ, ఋషికములకు ఈశుడైన ఓ భగవంతుడా, నిన్ను కీర్తించటము ద్వారా ఈ లోకం అంతా కూడా ఏమవుతుంది? జగత్ ప్రహృష్యతే. ఇందాక జగత్ ప్రవ్యధితం అన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రహృష్యతే అంటే చాలా సంతోషిస్తుంది. ఎందుకు? నిన్ను కీర్తించటము ద్వారా. అంతేకాదు చ అనురజ్యతే. అనురజ్యతే అంటే ఏంటి? అనురాగం తెలుసు కదా, అది అంటే భగవంతుడిని కీర్తించటంలో ఒక ఆనందము, ఒక అనురాగం కూడా పొందుతుంది. ఎవరు? జగత్తు. ఈయన పొందుతున్నాడు, జగత్తు పొందుతుంది.
ఈయన పొందుతున్నాడు ముందు. ఈయన ఏది పొందుతున్నాడు అదే అక్కడ జగత్తుకి ఆపాదిస్తున్నాడు, అంతే అక్కడ కదా. అందుకని ఇక్కడి నుంచి తర్వాత శ్లోకాలన్నీ ప్రార్థనే, స్తుతే, తర్వాత అంతా కూడా. కాబట్టి ఈయన అంటున్నాడు నిన్ను కీర్తించటం ద్వారా, ఇప్పటిదాకా 10వ అధ్యాయంలో కాస్త కీర్తించాడు, అక్షరం పరం పరం బ్రహ్మ అని చెప్పేసి చెప్పాడు, పరం బ్రహ్మ భవాను అని చెప్పి 10వ అధ్యాయంలో కొంచెం స్థుతి చేశాడు. ఇక్కడ ఆ రూపాన్ని చూసి ఆయన అభయం ఇచ్చి చేసేటప్పటికి ఇప్పుడు ఇంకా ఆయనకు ఆనందంతో స్తుతిస్తున్నాడు. అందుకని నిన్ను కీర్తించటం ద్వారా ఈ లోకమంతా ఆనందం పొందుతుంది. ఆనందమే కాదు, అనురాగాన్ని. ఇప్పుడు ఈయన పొందాడుగా అనురాగం, భగవంతుడి నుంచి అభయం పొందాడు, అవునా కాదా. నీకెందుకయ్యా భయం, నువ్వు చెయ్యి, ఎందుకు నేనున్నానుగా, నా ఆల్రెడీ చంపబడ్డారు కదా, యశస్సు పొందు, కీర్తి ఇదేంటి జయాన్ని పొందు, రాజ్యాన్ని అనుభవించు, ఇన్ని మాటలు చెప్పాడు కదా. కాబట్టి ఎంత ప్రేమ ఉంటే చెప్తాడు భగవంతుడు. కాబట్టి అనురజ్యతేజ, అనురాగం. స్థానే, ఈ స్థానే అనే పదము ఇక్కడ ఏమిటి దీని అర్థం? స్థానే అన్నవాడు అంటే యుక్తం, యుక్తం అంటే సరి అయినదే, సరి అయినదే. ఏం సరి అయినదే? నిన్ను కీర్తించటం ద్వారా ఈ జగత్తు సంతోషం పొందటము కానీ లేక అనురాగం పొందటం కానీ అదంతా కూడా తత్యుక్తం, ఇట్ ఈస్ ప్రాపర్. నిజమే, అది కరెక్టే, అది యుక్తమే. యుక్తం అంటే ప్రాపర్ అని, సత్యం అని కాదు అక్కడ, అది యుక్తమే. అంటే భగవంతుడి యొక్క స్థుతిలో, స్థుతి అంటే ఏమిటి ఇక్కడ? ఆయన మాహాత్మ్యాన్ని కీర్తించడం, ఆయన గొప్పతనాన్ని కీర్తించడం. ఎప్పుడు? తెలిసిందా, అర్థమైనప్పుడే. ఇప్పుడు ఈయన డైరెక్ట్గా చూశాడు, భగవంతుడు మాటలు విన్నాడు కాబట్టి సహజంగా వస్తుంది అర్జునుడికి. మరి మిగతా వాళ్ళకి అలా రాదుగా. మిగతా వాళ్ళకి కీర్తించడం స్తుతించడం వస్తుందే? రాదు. అందుకని మహాత్ములు కీర్తిస్తే దాన్ని చదువుకోవాలి, మహాత్ములు స్తుతిస్తే దాన్ని చదువుకోవడమే కదా మిగతా వాళ్ళు చేసేది. మహాత్ములు ఎరిగిన వారై తెలిసిన వారే స్తుతి చేస్తారు. సామాన్యుడికి తెలియదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన దాన్ని స్తుతించాలి ఆ మార్గంలో, అంతే కదా. కాబట్టి స్తుతించటం ద్వారా ఏమిటి ప్రయోజనం చెప్తున్నాడు అర్జునుడు. సో హృదయపూర్వకంగా భక్తితో భగవంతుడు స్తుతించటం వల్ల ఏమిటి ప్రయోజనం? ఒకటి ప్రహృష్యతే, ఆనందం కలగటం. రెండవది అనురాగం కూడా కలుగుతున్నాడు, అనురజ్యతే. అనురాగం అంటే తెలుసు కదా, అది అనురాగం అంటే అనురాగం ఇదంతా మనుషులకు కదా ఉండేది. మనుషుల మధ్యలో ఉంటే మోహం అయిపోతుంది అది, ఎందుకంటే జీవుళ్ళు కాబట్టి వాళ్ళకి బంధాలు ఇవన్నీ ఉంటాయి. అదే భగవంతుడి పైన ఉండే అనురక్తి అది విరక్తికి దారితీస్తుంది. ఎవరు చెప్పారు? తపోవన స్వామి వారు గంగా స్తోత్రంలో చెప్తారు. గంగాదేవిని స్తుతిస్తూ ఆయన అంటారు, అమ్మా అను విరక్తి 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 అంటే అందరికి విరక్తి అంటే ఎవ్వరికి ఇష్టం లేదు. విరక్తి అంటే ఏంటి? అబ్బో వాటిపైన రాగం లే, విషయాలపైన రాగం, ఇది ఎంత కష్టమైన పని అనుకుంటాడు సామాన్యుడు. నీ ఎంత కలిగినటువంటి అతిశయమైన అనురక్తియే అది విరక్తిని కలిగిస్తుంది అంటాడు. విరక్తి కోసం ప్రయత్నం చేయొద్దు, భగవద్ అనురక్తి ఉంటే విరక్తి వస్తుంది. ప్రహ్లాదుడు చెప్పాడు అదే కదా. ఏం చెప్పాడు? మందార మకరందములో మాధుర్యాన్ని గురవలేటువంటిది అది, ఇది విషయాలు వెంట వెళ్తుంది, అల్పమైన దానికి పోదు కదా. అది అక్కడ వెళ్ళమన్నా వెళ్ళదు, ఎందుకు? దీంట్లో ఒక సుఖం ఉంది, అందుకని అక్కడే ఉంటుంది. అప్పుడు మనసు కూడా అంతే. భగవంతుడి యొక్క స్థితిలో లేకపోతే ఆయన దగ్గర అవటంలో ఉండే సుఖం, ఆ ఆనందం పొందినప్పుడు విషయాలు వెంట పోదు కదా. ఈ అనురక్తే విరక్తి అవుతుంది, అది అక్కడ. సో అనురక్తిలో, భగవద్ అనురక్తిలో విరక్తి సహజంగా వస్తుంది. ముక్కక్కర్లే, మూలకక్కర్లే, భయం చాలా కష్టపడక్కర్లేదు అది. అందుకని అనురజ్యతి, భగవద్ అనురక్తి ఎప్పుడు వస్తుంది? తవ ప్రకీర్త్యా, నిన్ను కీర్తించటం ద్వారా. అందుకని భగవంతుడిని కీర్తించేటప్పుడు
ఆయన మహాత్మ్యాన్ని కీర్తించేటప్పుడు ఆనందంగా చెయ్యాలి, ఇష్టంగా చెయ్యాలి. అప్పుడు ఏం కలుగుతుంది? ఆనందమే కలుగుతుంది. అవునా కాదా? అందుకు చెప్పాడు. ఈ రెండోది ఇంకా ఏం జరుగుతుంది? రక్షాంసి భీతాని దిశోద్రవంతి. ఇంకేం జరుగుతుంది? ఈ రాక్షసులందరూ కూడాను ఏమైనారు? భయంతో పారిపోతున్నారు. రాక్షసులకు భయం కలుగుతుంది. స్థానే, అది కూడా యుక్తమే. ఈ స్థానే మూడిట్లో కలుపుకోవాలి. ఏది? నిన్ను కీర్తించటం ద్వారా ఆనందము, సుఖము, అనురాగం కలుగుతుంది అనేది స్థానే, యుక్తమే. ఈ రెండో స్థానే రాక్షసుల భయానికి పరిగెత్తిపోవడానికి కారణం కూడా నీవే. అంటే ఆయన వచ్చింది దుష్ట శిక్షణ కోసమే కదా. కాబట్టి రాక్షసులకు భయం కలిగిస్తాడు. మరి ఆయన ఆశ్రయించినటువంటి వారికి సుఖాన్ని ఇస్తాడు. మంగళం అమంగళం, వాళ్ళకి అమంగళం వీళ్ళకి మంగళం. ఓ భాగవతం నింటే ఇవే పద్యాలు, ఇవే ఉంటాయి. చిన్న డిస్క్రిప్షన్. కృష్ణుడు అంటే ఈ విషయాన్ని స్పష్టంగా భాగవతంలో మనకి నిరూపిస్తారు. కృష్ణుడు దేవకి గర్భంలో పెరుగుతున్నాడు. అలా పెరుగుతూ ఉంటే ఆమెకి ఏమైందట? మామూలు గర్భిణీ స్త్రీకి పొట్ట ఏమవుతుంది? బాగా పెద్దది అవుతుంది కదా. మామూలుగా సన్నగా ఉండే పొట్ట కాస్త పెద్దగా అయిపోతుంది, బహుళమయ్యే పెద్దది అయిపోతుంది పొట్ట. ఈవిడికి ఇలా పెద్దది అయిపోతుంటే అక్కడ శత్రువులు ఉన్నారు కదా, శత్రు పత్నుల యొక్క మంగళసూత్రములు లూజ్ అయిపోయాయి. అంటే ఏంటి? తెగిపోయే స్థితికి వచ్చేసాడు వాళ్ళకి. అంటే ఏమిటి అక్కడ అర్థం? వీళ్ళు చచ్చిపోతారు, శత్రు సంహారం జరుగుతుంది అలాగా. అప్పుడు భక్తులకి మంగళం, తర్వాత శత్రువులైనటువంటి ఆ రాక్షసులకి, అసురులకి అమంగళం. ఎవరు? ఈ భగవంతుడు. అందుకొచ్చాడు ఆయన రూపాన్ని దాల్చి. ఇప్పుడు అర్జునుడికి అర్థమైంది ఈయన ఎందుకు వచ్చాడు. చెప్పాడు కదా, వీళ్ళందరినీ మింగేయడానికే నేను వచ్చా, సంహరించడానికే వచ్చా, ఇదే నా పని. అయితే చూడండి, సంహరించడానికి వచ్చాను, వీళ్ళందరూ నాలో కలిసిపోతాను, యుద్ధం చేయన్నాడు గట. ఇప్పుడు కేవలం కాలపురుషుడైతే ఈయన అందరి నోట్లో వేసుకోవాలి. ఏది? ఇటుపక్క వాళ్ళని, అటుపక్క వాళ్ళని. కానీ ధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళు తినరు. ఇప్పుడు ధర్మాన్ని ఆశ్రయించి, భగవంతుని ఆశ్రయించినటువంటి వాడు నేను ఇప్పుడు సంహరించడు. అవునా కాదా? మరి ఎవరు సంహరించబడతారు యుద్ధంలో? ఆసురీ వాళ్ళే సంహరించబడతారు, వీళ్ళు రక్షించబడతారు. అందుకే కదా నువ్వు జయం పొందుతావు అన్నాడు. సో ఆశ్రయించినటువంటి వాళ్ళ ఆశ్రితులకి ఈయన అభయం ఇస్తాడు. వాళ్ళు ఇక్కడ చావరు, ఇప్పుడు చావరు, తర్వాత ఎప్పుడో చచ్చిపోతారు, అది వేరు. అది అక్కడ. అవునా? కాబట్టి రాక్షసులు అనేటువంటి ఆసురీ శక్తులు, రాక్షసీ శక్తులు వాళ్ళందరూ పరిగెత్తి పారిపోతున్నారు, పోతారు. దిశోద్రవంతి. ఇది మామూలే, ఇది యుక్తమే. ఎందుకు? నువ్వు వాళ్ళకి అసుర భయంకరుడు అంటారు చూడండి, దుష్ట భయంకరుడు అంటారు భగవంతుడిని. అది ఇది యుక్తమే. ఇక మూడవ వాళ్ళు సిద్ధ సంఘాహ సర్వే నమస్యంతి. కొంతమంది మహాపురుషులు ఉంటారు, మంచి సాధన చేసి ఊర్ధ్వస్థితికి, గొప్ప స్థితికి వెళ్ళిన వాళ్ళు సిద్ధులు అంటారు. అలాంటి వాళ్ళు ఏమవుతున్నారు? వాళ్ళు నిన్ను నమస్కరిస్తూ ఉంటారు. అది కూడా యుక్తమే. తర్వాత శ్లోకం దీనికి ఫాలో అప్. ఎందుకు నమస్కరించరని అంటున్నాడు. సిద్ధులు, వీళ్ళందరూ సాధ్యులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆయనకి నమస్కారం చేస్తారు, ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు. ఇది కూడా యుక్తమే. నిన్నుగాక ఎవరిని స్తుతించాలి? స్తుతింపబడవలసిన వాడివి నువ్వు ఒక్కడివే, ఇంకెవరు కాదు ఈ ప్రపంచంలో. అది అందుకే స్తుతి అనేది చూసారా? స్తుతి అనేది కేవలం పరమేశ్వరుణ్ణే స్తుతించాలి, అన్యులను స్తుతించకూడదు. ఆ విషయంలో భక్తులైనటువంటి కవులందరూ దీనికి కట్టుబడిన వాళ్ళు, భక్త కవులందరూ. పోతన గారు కదా, రామదాసు, తులసీదాస్, వీళ్ళందరూ కూడా. ఎందుకని? వాళ్ళ రాజులు వచ్చి మా మీద కావ్యాలు రాయమనలే, మా మీద కీర్తనలు చేయమన్నారు, రాయలే. భగవంతుడు అన్నమాచార్యుడు భగవంతుడిని కీర్తించిన నాలుకతో సామాన్యుడిని కీర్తించేదా?
భగవంతుడికి అంకితమయ్యవలసినటువంటిది ఒక సామాన్యుని కృతిభర్తగా ఎలా చేసేది పోతన గారు? ఎంత దుఃఖించాడు, అవునా కదా? అది అద్భుతమైన దృశ్యం అది. ఎందుకని? ఇది భగవంతుడి కోసం వాళ్ళు చేసింది. సామాన్యులకు ఎట్లా ఇస్తాడు? సామాన్యుడు ఎలా పొగుడుతాడు? సామాన్యుడి మీద కావ్య ఆయన ఎవరో అంటాడు కదండి, మహాభారతం కాదు, ఎవరినో ఒక కవిని అప్పుడు ముస్లింలు పరిపాలిస్తున్నప్పుడు మహాభారతం శ్రీకృష్ణుడి గురించి ఎక్కువ కదా, వాసుదేవస్య కీర్తనం కదా మహాభారతం యావత్తు అని చెప్తాడు వ్యాసుల వారు. వాసుదేవస్య కీర్తనం, అన్నదమ్ముల కథ కాదు మహాభారతం, వాసుదేవుని కీర్తించడానికి కోసమే అది. సరే, అంత పెద్ద కథ మొత్తం ప్రపంచం అంతా కూడా ఏంటి ఆ మహాభారత కథకి ఆకర్షించబడి కదా. నాకు ఎవరో గుర్తు రావట్లే, ఒక పాదుషా అంటే ఈ ముస్లిం చక్రవర్తుల్లో ఒకళ్ళు ఎవరో పరిపాలిస్తున్నారు కాబట్టి నా మీద కూడా మహాభారతం రాయమంటాడు. నాకు గుర్తు రావట్లే ఏ కవి, అలాంటిది ఏదో ఒకటి రాయమంటే అప్పుడు వెంటనే వినయంగా తప్పించుకోవాలి. వీళ్ళు ఏంటంటే కోపం వస్తే రాజు దాచుకుంటే దెబ్బలకు కొదన్నట్టు ఏదో చేసేస్తారు వాళ్ళు, చిరఛేదం చేస్తారు, అది చేస్తారు. అందుకని జహాపన అంటారు వాళ్ళు సంబోధనలో. జహాపన. మరి అలనాడు మరి ఎవరావిడ? ద్రౌపది 5 భర్తల్ని వరించింది కదా. మీరు కథలో మరి హీరో అయితే మీ ఆవిడ ఏమంటారు, భార్యని ఏమంటారు వాళ్ళు? బీబీ మీ బీబీని ఎవరిని వరించింది రాయాలి, మరి ఆ కథ అలాగే రాయాలి కదా అనేటప్పుడు చచ్చి ఊరుకున్నట్టు. తెలివితో తప్పించుకోవడం అంటే ఇది. అవో వదిలే అన్నాడు. అలా ఏంటంటే కొంతమంది ఉంటారు, అలా అందరూ ప్రతి వాళ్ళు రాజుల చేత బాధింపబడ్డవాళ్ళు. అన్నమాచార్యులు ఆయన వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ మీ శృంగార కీర్తనలు అద్భుతమైనటువంటి కీర్తనలు అవి రాస్తే వీడికి కూడా పిచ్చి పుట్టింది. ఆ కీర్తనలు అది భగవంతుడి కోసం రాశాడు, భగవద్ భావంలో ఆయన మునిగిపోయాడు. ఆ భావావేశంలో ఆ మూడ్స్లో అలా వచ్చాయి. అందుకని సామాన్యమైన లౌకిక దృష్టితో రాయలేదు ఆయన. ఇప్పుడు లౌకికుడి గురించి రాయమంటే ఆయన ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు. ఆ కొలువుకి రాజీనామా చేసేసి వెళ్ళిపోయాడు. నేను చేయలేను ఆ పని, సామాన్యుడిని నేను కీర్తించలేను, వెళ్ళిపోయాడు. అది అలాగే ఏంటంటే సిద్ధ సంఘాహ కీర్తిస్తే భగవంతుడే కీర్తించాలి. ఈ సిద్ధ సంఘములన్నీ కూడా నీకు నమస్కారం చేస్తున్నాయి, అది యుక్తమే అని చెప్పి తర్వాత శ్లోకంలో కంటిన్యూషన్ ఏమంటున్నాడు? మహాత్మన్ బ్రహ్మణ ఆదికర్త్రే అపి గరీయసి. మీరు బ్రహ్మదేవుడి కంటే ముందున్నవారు. ఆదికర్తలు అంటే సృష్టిని చేసిన వాడు ఆయన కంటే ముందున్న, ఆయన కంటే శ్రేష్ఠులు. బ్రహ్మదేవుడికి మూలం కదా. కాబట్టి కస్మాత్ తే ననమేరన్న, వాళ్ళు ఎందుకు మీకు నమస్కారం చేయరు? సిద్ధులు సాధ్యులు అందరూ కూడా బ్రహ్మకే నమస్కారం చేస్తారు. బ్రహ్మకు బాపు, బ్రహ్మకు మూలమైన వాడు. అనంత దేవేశ జగన్నివాస, దేవతలందరికీ ఈశుడైన వారు, అనంత స్వరూపం, జగత్తుకే నివాసం. త్వమక్షరం సదసప్తత్పరం యత్, అక్షరమైన బ్రహ్మ కాదు, పరబ్రహ్మము, అక్షర పరబ్రహ్మ. సత్తు అసత్తు స్థూల సూక్ష్మాలకి మూలం ఏదైతే ఉందో అందుకు మీకు వాళ్ళందరూ నమస్కారం చేస్తున్నారు. ఇంకా చేస్తున్నారు. ఇక్కడ భగవంతుడు స్తుతి, ఇదంతా స్తుతి. చూడండి, త్వమాదిదేవ పురుష పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూపం. త్వం ఆదిదేవ. ఎందుకు దేవదేవుడు అన్నాడు? ఇప్పుడు ఆదిదేవ, బ్రహ్మ కంటే ముందున్నవాడు కదా.
ఆదిదేవ. తర్వాత పురుష పురాణ. అందుకే పురాణ పురుషుడు అంటుంటారు. మామూలు పురుషుడు కాదు. ఏం పురుషుడు? అందరికంటే ముందున్నవాడు ఆది పురుషుడు అంటాం కదా. అస్య విశ్వస్య పరం నిధానం. ఈ విశ్వానికి పరమైనటువంటి స్థానం, మూలం నీవే విశ్వానికి కూడా. తర్వాత వేత్తాసి చ వేద్యం. వేత్త అసి, వేద్యం అసి. వేత్త అంటే తెలుసుకునేవాడివి నీవే, తెలియబడేవాడివి నీవే. పరం ధామ, పరమైనటువంటి ధామం అంటే ఒక లక్ష్యం, ఒక గమ్యం. త్వయా ఇదం త్వయా తతం విశ్వం. విశ్వమంతా నీ చేత వ్యాపించబడి ఉన్నది. ఎందుకంటే నీవు అనంత రూపుడివి కాబట్టి, ఈ అనంతమైనటువంటి స్వరూపము కాబట్టి విశ్వమంతా నీవే వ్యాపించి ఉన్నావు. కాబట్టి ఎవరెవరు విశ్వమంతా వ్యాపించినటువంటి ఏంటి? ఆదిదేవుడు అంటే ఏంటి? దేవదేవుడు అంటే ఏంటి? తర్వాత శ్లోకంలో కంటిన్యూషన్ చూడండి. చదివి మళ్ళీ. వాయుర్యమోగ్నిర్వరుణస్య శంఖః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. ఇప్పుడు మరి దేవదేవుడు ఆదిదేవుడు అని చెప్తున్నాగా, ఎవరికి ఆది? ఈ విషయము ఆయన 10వ అధ్యాయంలోనే చెప్పాడు. ఈ ఋషులు గాని దేవతలకు గాని ఆది ముందు నేనున్నాను, కాబట్టి వాళ్ళెవరు నన్ను తెలుసుకోలేరు అంటాడు. అవునా? కాబట్టి అవన్నీ అర్జునుడిలో బాగా నిక్షిప్తమై ఉన్నాయి. అందుకని ఆదిదేవుడు దేవదేవుడు అంటున్నాడు. ఎవరు ఆ దేవతలు? వాయు, యమః, అష్టదిక్పాలకులు ఉన్నారు కదా. వాయుదేవుడు, యముడు, అగ్నిదేవుడు, వరుణుడు, శశాంకః, చంద్రుడు, తర్వాత ప్రజాపతి, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు, త్వం నీవే, నీవే. తర్వాత ప్రపితామహశ్చ, పితామహుడు, పితామహుడికి తండ్రి, తాతగారు, ముత్తాతగారు. మనకి ఇంతకుముందు పితాహవశ్చ జగతః మాతా ధాత పితామహ అక్కడి వరకే చెప్పారు. ఇక్కడ ప్రపితామహ అంటే ఆయన కంటే ముందున్నటువంటి వాడు. ఎవరివి? నీవే. ఎవరికి? ఈ లోకానికి. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? ఈ దేవతలంతా నీవే అన్ని రూపాల్లో ఉన్నావు. అందుకే ఇంతకుముందు అధ్యాయాల్లో ఏ రూపములో ఎవ్వరు ఎక్కడ ఆరాధించినా వాళ్ళు నన్నే ఆరాధిస్తున్నారు, కానీ అవిహితాన్ ఏది ఇలా జుట్టు తిరిగి చేస్తున్నాడు అంతే. చెప్పలేదా? చెప్పాడు. అయితే వాళ్ళు విధిపూర్వకం, అవిధిపూర్వకం డైరెక్ట్గా నా స్వరూపం తెలుసుకొని నన్ను ఆరాధించట్లేదు. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ప్రయోజనాని కోసం ఆరాధిస్తున్నారు. నన్నే ఆరాధిస్తున్నారు, కానీ అవిధిపూర్వకం, విధిగా డైరెక్ట్గా చేయట్లా. వయా మీడియా అంటారు చూడండి, వయా మీడియా చేస్తున్నారు ఇండైరెక్ట్గా. అప్పుడు వాళ్ళకి అంత ప్రయోజనమే వస్తుంది. ఆ రూపం ద్వారానే నన్ను చేస్తున్నట్టు అంతవరకే వస్తుంది వాళ్ళకి. అది ఇక్కడ. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇప్పుడు అర్జునుడికి అర్థమైంది. ఆ చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయే, దేవుడు దేవుడు అంటే ఈయన దేవుడు, ఆయన దేవుడు దేవుడు, ఇంతమంది దేవుళ్ళు ఉన్నాడా? ఇంతమంది దేవుళ్ళ రూపంలో ఉన్నది ఒకటే పరమ. ఇది కృష్ణోపనిషత్తులో డైరెక్ట్గా చెప్పారు. అన్ని ఉపనిషత్తుల్లో చెప్పారు. రామోపనిషత్తు చూడండి, కృష్ణోపనిషత్తు చూడండి, ఈవెన్ రామాయణంలో కూడా, వాల్మీకి రామాయణంలో కూడా చివర యుద్ధకాండలో దేవతలు సీతాగ్ని ప్రవేశ ఘట్టంలో దేవతలు దిగొచ్చి స్తుతి చేస్తారు. ఆ స్థుతిలో రాముడిని ఒక మామూలు దశరథ పుత్రుడిగా స్తుతించలే, విశ్వములో ఉండే ఈ సర్వశక్తులు ఆయనలో భాగములుగా, అంశములుగా స్తుతించారు.
కృష్ణోపనిషత్తులో అదే చెప్పారు. ఏదైనా అది ఒకటే, ఉపనిషత్తులు అన్నీ కూడా అదే చెప్తాయి. కాబట్టి ఈ దేవతలందరూ కూడా ఎవరు? నీవే. నీకంటే అన్యము గారు వీళ్ళంతా. నీలో ఒక అంశములుగా కూడా అక్కడక్కడ కనిపిస్తారు. కాబట్టి ఇన్ని రూపాల్లో ఉన్నటువంటి నీకు ఎన్ని నమస్కారాలు చేయాలి? అందుకు చూడండి, అర్జునుడికి తృప్తి కలగ నమో నమః తే అస్తు, తర్వాత సహస్ర కృత్వ, దీన్నే 1000 సార్లు మల్టిప్లై చేసుకోవాలి. అంటే నమస్తు, నమస్తే, నమస్తే ఇంటూ 1000. అవునా? తర్వాత పునః చ, మళ్ళీ భూయ అపి. చూడండి, పునః అంటేనే మళ్ళీ, భూయ అంటే మళ్ళీ ఇంకా. నమో నమః తే, నమస్కారం నమస్కారం అంటే ఇంకేం చేయలేక ఎన్నిసార్లు నమస్కారం చేయాలి ఇన్ని దేవతల స్వరూపం తానైనప్పుడు. కాబట్టి ఇదొక పోయిటిక్ ఎక్స్ప్రెషన్. అర్జునుడిలో ఒక భావావేశం కలిగినప్పుడు వచ్చింది. అందుకని నమో నమస్తే, నమో నమస్తే ఎన్నిసార్లు? సహస్రకృత్వ పునః భూయ, ఎన్నిసార్లు నమస్కారం. ఎన్నిసార్లు చెయ్యాలి నిజానికి? ఇప్పుడు స్వామి అనంత రూపుడై ఉన్నప్పుడు అనంత నమస్కారాలు మనం చేయలేం కదా, మనం చేసేది కొంతే. కాబట్టి ఇక్కడ అందుకే అర్జునుడు ఆ మాట చెప్తున్నాడు. మళ్ళీ 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 నమస్కారం, అనేక సార్లు నమస్కారం, తిరిగి తిరిగి మళ్ళీ నమస్కారం. ఇన్ని రూపాల్లో నీవు ఉన్నావు కదా అని చెప్పాడు. ఎలా స్తుతించాడు ఆయన? భగవంతుణ్ణి వేత్త వేద్యం, తెలుసుకునే. వేత్త అంటే తెలిసినవాడు, తెలుసుకునేవాడు. బ్రహ్మవేత్త అంటాడు, శాస్త్రవేత్త తెలుసుకునేవాడు. వేద్యం తెలియబడేవాడు, తెలియదగినవాడు. రెండు నీవే. ఆ రెండు ఒకటి కాదుగా. మామూలుగా అయితే తెలుసుకునేవాడు వేరు, తెలియబడేది వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ వేత్త అంటున్నావు. బాబు, ఈ పదాలన్నీ ఉపనిషత్ పదాలే. దీంట్లో ఉపయోగించినవన్నీ కూడా అర్జునుడికి ఒక ప్రవాహ రూపంలో వచ్చింది ఆ స్తుతి. అవునా? ఇప్పుడు ఎవరైతే ఈ తెలుసుకుంటున్నారో, తెలుసుకుంటే వాడిలో బుద్ధిలో తేజస్సు ఎవరు? భగవంతుడేగా. బుద్ధిమదామస్మి చెప్పాడుగా. కాబట్టి ఆ తేజస్సు భగవంతుడు అయినప్పుడు వేత్త ఎవరు మరి? ఆయనే. తెలియబడేవాడు ఎవరిని తెలుసుకోవాలి? వేద్యం అనే పదం చాలాసార్లు వచ్చింది ఇంతకుముందు. ఆ వేద్యం తెలియబడేవాడు, తెలియదగిన వాడివి నీవే. పరం నిధానం విశ్వస్య, ఈ విశ్వానికి పరమైనటువంటి ఒక ఆధారమైన వాడు. ఆధారం, నిధానం, నిదానంగా నిధానం, విశ్వానికే ఆధారము. తర్వాత ఆదిదేవ, దేవతలందరికీ ఆది అంటే ఈయనలోంచి దేవతలందరూ వచ్చారు. ఈ విశ్వమంతా ఉన్నప్పుడు, నీవే ఉన్నప్పుడు మరి దేవతలందరూ నీ స్వరూపాలే కదా. అందుకని మాటి మాటికి నమస్కారం. ఇంతటితో అర్జునుడు తృప్తి కలగలేదు. ఎందుకంటే ఆయన హృదయంలో నుంచి ఆ దివ్య దర్శనం ఆయనకి కలిగింది కాబట్టి హృదయం నిండలేదు ఎన్నిసార్లు నమస్కారం చేసిన. అందుకని మళ్ళీ నమస్కరిస్తున్నాడు.